నాటుకుంటుంది కదా, ప్రజలలో నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేస్తడమే లక్ష్యంగా ఇటు బామ్మర్ది పొద్దున బావ మధ్యాహ్నం ఇక పోతే మన ఏమంటారు కవిత గారు సబ్జెక్టు. ఇప్పుడు కవిత గారికి కంపల్సరీ గుర్తింపు అవసరం ఏర్పడ్డది. ఈ ఇంట్లో వెనకబడిపోయింది ఇలా రేస్లా. మధ్యన టీఆర్ నుంచి వచ్చిన తర్వాత ఏదో ఒక అంశం పట్టుకోవాలంటే మరి అడ్వైజర్ కరెక్ట్ అంశం చెప్తుండో లేదో, ఏ అడ్వైజర్ చెప్తుండో ఏమో అనుకోని సంబంధం లేని సబ్జెక్టులలో ఏలు పెట్టి జ్యోతిరావు పూలే విగ్రహం పెట్టాలని మీరు ఏదో ధర్నా చేస్తున్నారు. మీ నాయన ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి అప్పుడు మరి ఆ జాగ కనపడలేదా? అసెంబ్లీలో పెట్టాలన్న ఆలోచన రాలేదా? ఇలా కాంగ్రెస్ పార్టీకి జ్యోతిరావు పూలే గారి పేరు పెట్టాలని చెప్పాల్సిన అవసరం లేదు. 9వ తారీఖు డిసెంబర్ 2023 ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎల్బీ నగర్లో ప్రమాణం చేసిన నిమిషమే మీ నాయన కట్టిన ప్రగతి భవన్ల కంచె ఉడబికి దానికి జ్యోతిరావు పూలే ప్రగతి భవన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా చేశారు. అంతకుముందు కేవలం రాజభవనం ప్రగతి భవనమే ఉండేది. ప్రగతి అని పేరు పెట్టిన అది రాజభవనమే ఉండే. మరి కవిత గారు మర్చిపోయినట్టు మరి చెప్పేటోళ్ళు చెప్పలేదేమో. ఇవాళ బీసీల మీద చిత్తశుద్ధి ఉంది కాంగ్రెస్ పార్టీకి. జ్యోతిరావు పూలే గారిని స్మరించుకుంది ప్రమాణ స్వీకారమైన కొన్ని నిమిషాలకే. ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో జ్యోతిరావు పూలే గారి విగ్రహం పెట్టాలని చెప్పి మీరు అక్కడ ధర్నా చేస్తుంటే నవ్వు వస్తుంది మాకు. మీడియాలో స్పేస్ తీసుకోవాలనో, మీడియాలో ఏదో చెప్తే నలుగురు వినాలనో ఆలోచన కాదు. ఏం చేసింది కాంగ్రెస్ సంవత్సరంన్నర పాలనలో? జ్యోతిరావు పూలే గారిని విస్మరించిందా? జ్యోతిరావు పూలే గారి ఆదర్శాలను అనుసరించిందా అని చూసుకోవాల్సిన అవసరం కూడా కవిత గారికి ఉండే. కానీ లేదు, ఏదో చెయ్యాలి కార్యక్రమం చేయడమే తప్ప చిత్తశుద్ధి లేదు, ఏం లేదు. కులగణన చేసింది కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో మొట్టమొదటిసారి. క్యాబినెట్ ఆమోదం తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం కోసం పెట్టింది కాంగ్రెస్ పార్టీ. దానికోసం ఢిల్లీ దాకా ఈరోజు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి అందరు పోయి జంతర్ మంతర్లో కూర్చుంది కాంగ్రెస్ పార్టీ. దొంగ దీక్షలని మీరు అంటుర్రు ఢిల్లీ పోతే, మరి దొంగ దీక్ష ఎవరిదో? మీరు చేస్తున్న దీక్ష ఈరోజు దొంగ దీక్ష. ఈ నుంచి రైల్లో కొంతమంది బీసీ నాయకులు 24 గంటల సమయం రైల్లో ప్రయాణించి జంతర్ మంతర్లో చేసిన దీక్ష దొంగదా? లేకపోతే మీరు 5 గంటల కోసం మీ షోపుటప్ బిజినెస్ చేసుకోవడం కోసం మీరు పెట్టిన దీక్ష దొంగ దీక్షనా? చిత్తశుద్ధి ఉంది కాబట్టే మీ నాయన లెక్క ఏకపాత్రాభినయం చేస్తలేం. ప్రధానమంత్రిని, సెంట్రల్ మినిస్టర్లను అందరినీ కూడా అడుగుతున్నాం ఈరోజు మాకు సహకరించాలని, ఈ బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో కూడా ఆమోదించాలని. ఇవాళ మా రాహుల్ గాంధీ గారిని, ప్రతిపక్షాలలో ఉన్నటువంటి ఎంపీలను, అన్ని పొలిటికల్ పార్టీస్ని కూడా ఆ రోజు మేము పిలిచినాం. ఎంతమంది వచ్చారు? పంజాబ్ నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, కేరళ నుంచి వచ్చారు ఎంపీలు జంతర్ మంతర్కి. అంటే మేము కనపడతలేరా మీకు? 40 నుంచి 50 మంది ఎంపీలు అక్కడికి వచ్చిన విషయాన్ని మీరు చూస్తలేరా? చూసి విస్మరిస్తుర్రా కవిత గారు? ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీకు చిత్తశుద్ధి లేదు. మీరు పరిపాలించినప్పుడు ప్రజల గురించి ఆలోచించలేదు, వెనుకబడ్డ తరగతుల గురించి ఆలోచించలేదు. ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీపై విష ప్రచారం చేయనికనే మీ కుటుంబంలో ఉన్నటువంటి ముగ్గురు కూడా ఈరోజు 3 అంశాల మీద మాట్లాడుతూ మళ్ళీ తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కవిత గారు చెప్పిరా? కవిత గారికి ఒకటి చెప్తున్నా, కవిత గారికి 100% మనం కొద్దిగా మీరు ఎక్కువ స్పేస్ ఇవ్వాలి, ఆమెకు టీఆర్పీ పెంచాలి. ఎందుకంటే ఆమె జైలుకు వచ్చిన తర్వాత ఆమె గ్రాఫ్ ఆమె పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. కవిత గారి రేసు ఈరోజు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రేస్, దాంట్లో ఎవరు బాగా ఫామ్ హౌస్లో ఉన్న వాళ్ళ నాయనను ఆకట్టుకొని తర్వాత ఆ సామ్రాజ్యానికి, ఈమె మాహిష్మతి సామ్రాజ్యానికి మాహిష్మతి అవుతుందా ఏందో ఉంటుందిగా బాహుబలి సినిమాలో లేడీ డాన్ శివగామి, వాళ్ళ దాంట్లో ఉన్న పంచాయతీలు మనకి ఎందుకు చెప్పండి? ఆ పర్ఫార్మెన్స్ కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి బొమ్మలు వస్తాయా? అనుముల ఇంటెలిజెన్స్ అంటే ఏంది? ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి గొప్ప సంస్కారం వాళ్ళది. మరి అనుముల ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది? పట్టుకుంటారు వాళ్ళని, ఎవడోడు చేసిండు గతంలో. వాళ్ళ హయాంలోనే కదా ఫోన్ ట్యాపింగ్ అయింది. లెఫ్ట్ రైట్ సెంటర్ ఎవడు ఎక్కడ పోయినా నిమిషం ఇవాళ ఉన్నది అదే కదా వాళ్ళది మెయిన్ సబ్జెక్టు. ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళది ఇంటెలిజెన్సు. మా ఇంటెలిజెన్స్ ఏమైనా వాళ్ళు చేసినవి
చెప్పడం ప్రజలకు మేము మంచి చేసిన దాన్ని కూడా వాళ్ళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మమ్మల్ని దుష్ప్రచారం చేస్తుంది వాళ్ళు.